హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు హ్యాష్ ట్యాగ్ ఆర్యా. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో కూడా కొంచెం లైక్ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ కొంచెం పెరిగినాయి. దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నది ఏంటి అంటే, స్టార్టింగ్లో ఒక థర్డ్ ఎపిసోడ్లోనో ఫోర్త్ ఎపిసోడ్ కిందనో ఎవరిచ్చారో నాకైతే గుర్తులేదు. దట్ ఇది ఒక హిందీ సీరియల్, దాన్నే మీరు దేవ్ క్యారెక్టర్ని ఆరోహిగా మార్చి చెప్తున్నట్టుంది, బట్ బాగుంది అని చెప్పి కమెంట్ చేశారు. నేను ఆ రోజే మీకు రిప్లై ఇచ్చుండొచ్చు దట్ నా స్టోరీస్ యాజ్ టీజ్గా ఉండవు. అఫ్కోర్స్ నేను ఒక చిన్న బిట్ దానిలోంచి తీసుకోవడం అనేది నిజం, బట్ యాజ్ టీజ్ స్టోరీ నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. బికాస్ ఆల్రెడీ తెలియదు కదా నా సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఆ సీరియల్ని చూశారు చూడలేదు అనేది నాకు తెలీదు. నాకు తెలియనప్పుడు నేను అదే స్టోరీని మళ్ళీ ఎలా రిపీట్ చేస్తాను అనుకుంటారు, రైట్? సో దానిలో ఉండే ఎసెన్స్ తీసుకున్నాను అంతే తప్ప నేను ఎప్పుడూ ఒకళ్ళు చెప్పిన స్టోరీని నేను మళ్ళీ చెప్పలేను. అలా ఏదన్నా ఒక రోజున ఇక నా దగ్గర స్టోరీస్ లేవు, ఇక నేను స్టోరీస్ చెప్పలేనేమో అనిపించినప్పుడు నేను స్టోరీస్ చెప్పటమే ఆపేస్తాను తప్ప కంప్లీట్గా. మీరు కావాలండి, మీరు చాలా సినిమాలు కూడా సినిమాలు జనరల్గా చూస్తూనే ఉంటారు కదా. సినిమాలు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి చాలా సినిమాలు. అలా అని వాళ్ళు ఆ స్టోరీలోంచి కాపీ కొట్టారు అనలేం కదా. కొన్ని సీన్స్ మనకు అలానే అనిపిస్తాయి, బట్ అన్ని సీన్స్ దానిలోంచి తీసుకోలేము. స్టోరీ టెల్లర్స్ అయినా అంతే, వీఆర్ క్రియేటర్స్, ఓకేనా? మేము క్రియేట్ చేస్తాము, ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయటానికే మేము ఉన్నాం ఇక్కడ. సో అలా అంటే స్టార్టింగ్లో వాళ్ళు అలా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అదే పర్సన్ మనని మెచ్చుకుంటున్నప్పుడు దాంట్లో ఉండే కిక్కే వేరబ్బా. సో అలా ఆ కిక్ని నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. అలా చెప్పిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నిజంగా స్టోరీ చాలా బాగుందండి, మీ హెల్త్ కూడా చూసుకోండి అని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆహా, ఇది కదా మనకు కావాల్సింది అనిపిస్తుంది. చాలా 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 థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. బట్ ఇలా నన్ను తప్పుగా అనుకున్నారు అంటే ఏదో అని కాదు, నేను ఒక కాపీ క్యాట్ లాగా మీరేమన్నా ఆలోచించి ఉంటే నేను మళ్ళీ కాపీ క్యాట్ కాదు అని మీరు రియలైజ్ అయ్యి నన్ను మెచ్చుకుంటున్నప్పుడు ఆ కిక్కే వేరు నాకు. సో థ్యాంక్స్ అందరికీ, థ్యాంక్ యూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ చెప్తున్నాను కదా, నా దగ్గర నిజంగా స్టోరీస్ లేవు, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఈ ఛానల్లో వచ్చే లాస్ట్ స్టోరీ అయిపోతుంది తప్ప ఆగదు. అంటే కాపీ కొట్టను అని, ఓకే? బికాస్ నేను చాలా బుక్స్ చదువుతాను, మూవీస్ చూస్తాను, సిరీస్ చూస్తాను, కొరియర్ సిరీస్ కూడా చూస్తాను. కొన్ని సీన్స్, కొన్ని రొమాంటిక్ సీన్స్ కాపీ చేయడానికి అవ్వచ్చు. అఫ్కోర్స్ మ్యాక్సిమం రొమాంటిక్ సీన్స్ అన్నీ నావే ఇప్పటిదాకైతే. చూద్దాం ఫ్యూచర్లో చెప్పిందే చెప్తున్నానేమో అనిపించినప్పుడు ఐ గో ఫర్దర్. అట్లా అబ్బో 5 నిమిషాలు మాట్లాడేస్తున్నాను. సో అంటే ఈ మధ్య అసలు చాలా రోజులు అసలు మాట్లాడలేదు కదా, సడన్గా మాట్లాడేసరికి చాలా మాటలు వచ్చేసినాయి అట్లా. హోప్ మీ అందరూ నేను చెప్పాలనుకున్నది ఏంటి అనేది అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సరే, ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా సిరీస్లోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఆర్య అండ్ రియా ఇద్దరు డార్జిలింగ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు డార్జిలింగ్కి వచ్చారు. ఫ్లైట్లో ఆరోహి భయపడటం,
ఆర్య అన్నాను కదా ఇందాక, సారీ, ఆరోహి. సో ఆరోహి ఫ్లైట్లో భయపడటం, సో అలా భయపడకూడదు అని చెప్పి తన ధైర్యం చెప్పటం, ఇవన్నీ మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో హోటల్ రూమ్స్కి వచ్చాక తలా ఒక రూమ్ ఇచ్చారని కూడా చెప్పాను కదా. సో వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవుతున్న టైంలో మేనేజ్మెంట్ టీము అక్కడికి ఆరోహి దగ్గర మాట్లాడటానికి వస్తారు. వచ్చి ఆరోహి దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ యూ ప్లీజ్ కమ్అవుట్ అని అడుగుతారనమాట. అంటే కొంచెం రూమ్లో నుంచి బయటికి రాగలరా, కొంచెం మాట్లాడాలి అని అంటే సరే అని చెప్పి తను బయటికి వెళ్తుంది. చెప్పండి సార్ ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది ఆరోహి. అడిగితే మేడం, యాక్చువల్గా మీకు 5 రూమ్స్ అలాట్ చేశాము. ఇప్పుడు ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మేడం. మాకు మీ హెల్ప్, మీ సపోర్ట్ కావాలి మేడం అని అడుగుతాడనమాట. ఏంటి సార్ చెప్పండి, నేను ఎలా హెల్ప్ చేస్తాను మీకు అని అడిగితే, మేడం కింద రిసెప్షన్లో ఒక 3 ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి యాక్చువల్గా ఈ పక్కన ఉన్న ఇంకో హోటల్లో రూమ్స్ బుక్ చేశాము. బట్ వాళ్ళకి అలాట్ చేసిన 3 రూమ్స్ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి, వాళ్ళ రూమ్స్లో ఏసీలు హీటర్లు, ఇప్పుడు ఇది డార్జిలింగ్ మేడం, హీటర్స్ లేకపోతే చాలా కష్టమవుతుంది రూమ్స్లో ఉండటం, ఎంత బ్లాంకెట్స్ కప్పుకున్నా కూడా. సో హీటర్స్ పాడైపోయాయంట మేడం. సో మీరు ఏమీ అనుకోకపోతే అండ్ వేరే రూమ్స్ అలాట్ చేద్దాము అనుకుంటే ఆ హోటల్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. వెకేట్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అండ్ వేరే ఏదన్నా హోటల్కి తీసుకెళ్ళి అలాట్ చేద్దామంటే ఇక్కడ నుంచి చాలా దూరం ఉన్నాయి మేడం 5 స్టార్ హోటల్స్. ఇక సో అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ రేపు ప్రోగ్రామ్ అంతా స్కెడ్యూలే మారిపోతుంది మేడం. సో మీరు ఏమీ అనుకోకపోతే మీకు 5 రూమ్స్ అలాట్ చేశాం కదా, మీరు 2 రూమ్స్లో మీదంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి మీరు ఒక 2 రూమ్స్లో అడ్జస్ట్ అయ్యేటట్టయితే ఆ మిగతా 3 రూమ్స్ మీరు ఏదైతే రూమ్స్ వెకెట్ చేస్తారో ఆ రూమ్స్ మేము వాళ్ళకి అలాట్ చేస్తాము అని చెప్పి అంటారనమాట. అనగానే ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడే వస్తాను, మా అమ్మతో మాట్లాడటాను అంటే ఓకే మేడం, నో ప్రాబ్లం, మేము వెయిట్ చేస్తామని అంటారనమాట. సరే అని ఈశ్వరి దగ్గరికి వెళ్తుంది ఆరోహి. వెళ్ళి అమ్మ ఇట్లా ఇది సంగతి అని చెప్తుందనమాట. చెప్తే అప్పుడు ఈశ్వరి, దీంట్లో ఏముందమ్మా, ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు కూడా, అండ్ మనము ఇంతింత పెద్ద పెద్ద రూమ్స్లో ఎప్పుడన్నా ఉన్నామా, ఇప్పుడు ఏదో మనం సొంత ఇంట్లో ఉంటున్నాం కానీ అంతకుముందు మనం టిక్కీ లాంటి ఇంట్లోనే అందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంత పెద్ద రూమ్లో ముగ్గురం అడ్జస్ట్ కాలేమా, అవుతాంలే అని చెప్పి అంటదనమాట. అనగానే తను బయటకు వచ్చేసి ఓకే సార్, నో ప్రాబ్లం, 3 రూమ్స్ మేము వెకెట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి వాళ్ళు చెల్లిది, తమ్ముడిది, ఆరోహిది ఈ 3 రూమ్స్ వెకెట్ చేస్తారు. వెకెట్ చేసి అండ్ ఈ రూమ్లో మీరు ఒక ఎక్స్ట్రా బెడ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు కదా అంటే, యా ష్యూర్ మ్యామ్, ఎక్స్ట్రా బెడ్ మేము వేస్తాము. ఒక రూమ్లో చాలా, 2వ రూమ్లో కూడా కావాలా మేడం అంటే, ఒక్క రూమ్లో చాలండి అని అంటదనమాట. సో అని చెప్పేసి సరే అని ఒక్క రూమ్లో అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్లో ఎక్స్ట్రా బెడ్ వేపిస్తారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడో చెల్లో పడుకుంటానికి ఒక బెడ్ మీద 2 పడుకున్నా ఇంకొక ఎక్స్ట్రా బెడ్ మీద ఒకరు ఎక్స్ట్రా పడుకుంటారులే అని చెప్పి. అఫ్కోర్స్ సోఫా 5 స్టార్ హోటల్ అన్నప్పుడు అక్కడ ఒక సోఫా అట్లాంటి ఫెసిలిటీ ఉంది, బట్ స్టిల్ బెడ్ అయితే కంఫర్టబుల్ కదా అన్నట్టుగా చెప్పుద్ది అనమాట. సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు థ్యాంక్స్ చెప్పేసి. ఇంకా వాళ్ళ చెల్లికి తమ్ముడికి వెళ్ళేసి మీ సామాన్లన్నీ తీసుకొని బయటకు వచ్చి అమ్మ రూమ్కి షిఫ్ట్ అవ్వండి అంటే, అదేంటి మాకంటూ వేరే రూమ్స్ ఇచ్చారు కదా అంటే, లేదు ఇట్లా వచ్చింది ప్రాబ్లము, సో వాళ్ళు పాపం వచ్చి రిక్వెస్ట్ చేశారు, నేను ఓకే చెప్పేశానండి. అబ్బా అక్క అని ఇద్దరు ఇట్లా పెడతారనమాట మొహం. సర్లే కానీ అమ్మ రూమ్కి వచ్చేయండి అని చెప్పి వీళ్ళ 3 రూమ్లు వెకెట్ చేసి ఫస్ట్ లగేజ్ అయితే ఈశ్వరి రూమ్కి తీసుకెళ్ళిపోతారనమాట. ఇదంతా రియాకి తెలీదు. సో తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అన్నీ అరేంజ్ చేసుకుంటప్పుడు ఆరోహి వాళ్ళ సిస్టర్
అబ్బా నేను అమ్మ దగ్గర ఉండలేనక్క, నేను అమ్మ ఉంటే ఎప్పుడు గొడవలే అవుతాయి, కాబట్టి నేనే రియా రూమ్లో ఉంటాను, నువ్వే ఇక్కడ ఉండు అనగానే ఆరోహి గుండె డంగుమంటది. అని అయ్యో ఇది నన్ను అర్థం చేసుకోవట్లేదు, అయ్యయ్యో దీంతో ఎలా మాట్లాడేది అమ్మ ముందు, అర్థం చేసుకోవే నువ్వు ప్లీజ్, నాకు మంచి టైం దొరుకుతుంది, తన్ని ఎలా అయినా వెళ్ళేలోపు ప్రపోజ్ చేయాలి అంటే నేను అట్లీస్ట్ అంత దగ్గరగా ఉండగలిగితే ట్రై చేస్తాను కదా అన్నట్టుగా మనసులో అనుకొని సీరియస్గా వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి రియా సారీ నువ్వు కొంచెం పక్కకు రావే అని అంటదనమాట. ఏముంది అక్క పక్కకు రావడానికి, నేను రియా దగ్గరికి వెళ్తాను, నువ్వే అమ్మ దగ్గర ఉండు అని అంటదనమాట. అబ్బా నువ్వు ఇట్రా ఒక నిమిషం అని చెప్పి కొంచెం పక్కకు తీసుకెళ్ళి అర్థం చేసుకోవే ప్లీజ్, నా పరిస్థితే వేరు ఇక్కడ అని అంటదనమాట. పరిస్థితి అంటే వాళ్ళ అక్క సంగతి తను కూడా తెలుసు, షీఈ్ ఇంటూ గర్ల్స్ అని. సరే ఏం అర్థం చేసుకోవాలి అక్క అంటే, అబ్బో నేనే రియా రూమ్లో ఉండాలి ప్లీజ్ అర్థం చేసుకో అని అంటదనమాట. అప్పుడు వాళ్ళ చెల్లికి కొంచెం వెలుగుతుంది, ఏంటి ఏదో డిఫరెంట్గా తాకుతుందే నాకు అని అంటే, అవును అని అంటది అనమాట లక్క. అనగానే ఓహో అదే కదా, ఏంటి ఈ మధ్య ఊరికే రియా 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 అని మాట్లాడుతుంటే నాకు అర్థం కాలా, ఇప్పుడు కదా అర్థమవుతుంది, ఓకే ఓకే అని. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడని మా అక్కేంటి ఎప్పుడు రియా గురించే మాట్లాడుతుంది అనుకున్నా కానీ పెద్దగా పట్టించుకోలేదక్క. ఓహో అయినా సరే నేనే ఉంటా రియాక్క కావాలని, నేనే రియాక్క వాళ్ళ రూమ్లో ఉంటా అంటే, దాన్ని అక్క అనకే ప్లీజ్ అని బతలాడుకుంటుంది అనమాట రారోయి అలా చెల్లి దగ్గర. ఎందుకు అనకూడదు అంటే, అబ్బా ప్లీజ్ చిరాకు చేయకు అర్థం చేసుకో అని అంటే, సర్లే అర్థమైంది, నేనే అలానోగల అమ్మ దగ్గర అడ్జస్ట్ అవుతాను, వెళ్ళేలోపు ఆ పని చూడు అని అంటది అనమాట అలా చెల్లెలు. అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానే అని అంటది. ట్రై చేయడం కాదు చెప్పు అని అంటది అనమాట. అంటే సర్లే అని చెప్పి ఇంకా లంచ్ టైం దాకా అక్కడే టైంపాస్ వాళ్ళమ్మ రూమ్లోనే నలుగురు టైంపాస్ చేసి లంచ్ అయిన తర్వాత లగేజ్ తీసుకొని రియా రూమ్కి వెళ్తుంది ఆరోహి. వెళ్ళి డోర్ కొట్టంగానే వచ్చి ఓపెన్ చేస్తుందన్నమాట. ఏంటి ఆరోహి ఇక్కడున్నారు, అది విత్ లగేజ్ ఏమైంది అని అడుగుతుందన్నమాట. అంటే ఇక్కడే నించొని చెప్పమంటారా, లోపలికి రావచ్చా అని అంటే, సారీ ప్లీజ్ లోపలికి రండి అని చెప్పి అంటది రియా. సరే అని తను లోపలికి వస్తుంది అనమాట. లోపలికి వచ్చి తన సూట్ కేసు బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేసి కూర్చొని ప్రశాంతంగా మొత్తం జరిగిన విషయం మొత్తం చెప్పుద్ది అనమాట. దట్ ఇలా టెక్నికల్ ఇష్యూ అది, అందుకే రూమ్ వెకేట్స్ చేసాము అని చెప్పుద్ది. చెప్పిన తర్వాత అవునా ఓకే సో మీకేం ప్రాబ్లం లేదుగా నేను మీతో రూమ్ షేర్ చేసుకోవడం అని అంటది ఆరోహి. అని అంటే నాకేం ప్రాబ్లం ఉంటుంది అని మళ్ళీ మనసులో ఆనందంగా ఉంటుంది కానీ అని అనుకుంటుంది మనసులో. సరే అని చెప్పేసి ఇంకా తన సూట్ కేసు అయ్యి తన బట్టలు తన థింగ్స్ తన వస్తువులు అన్నీ అరేంజ్ చేసేసుకుంటుంది. ఇంకా రూమ్లో అరేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం అవుతుంది, సాయంత్రం 5 అట్లా అవుతుంది అనమాట. అవగానే వాళ్ళ తమ్ముడు చెల్లెలు ఇద్దరు రియా రూమ్లోకి ఉరుక్కుంటూ వచ్చి ఆరోహి వాళ్ళ సిస్టర్కి తెలిసిపోయింది కాబట్టి కావాలనే ఏడిపించటం కోసం ఆరోహిని రియాక్క అని కావాలనే అంటదనమాట. రియాక్క అనగానే తనకి రియా కూడా లోపల అబ్బా ఇది నన్ను అక్క అంటుంది ఏంటి అయ్యో అనుకుంటుంది అనమాట. అనుకొని చెప్పండి అని అంటది. అనగానే లేదక్క బోర్ కొట్టట్లేదా మీకు అని అంటే, ఏమీ లేదే మాకు బాగానే ఉంది అని అంటది. అప్పుడు ఆరోహి కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అయ్యయ్యో ఇంత మంచిగా తమిళ్లో చెప్పలేదు. అప్పుడు వాళ్ళ చెల్లెలు ఓహో ఎందుకు అవుతుంది, చక్కగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండుంటారు అనుకుంటుంది అనమాట. అనుకొని అవునా బట్ నాకు తమ్ముడికి బాగా బోర్ కొడుతుందక్క, బయటకు వెళ్దాం ప్లీజ్ అని అడుగుతుంది రియాని. అనగానే
హ్మ్. సరే అని చెప్పి మరి ఎక్కడికి వెళ్దాము అని అంటే ఎక్కడికి వెళ్దాం అని ఆరోహి అడుగుతుందనమాట. అడగంగానే మాకేం తెలుసక్క, మేము కొత్తే కదా, నువ్వు ఎలా వచ్చావు మేము అలానే వచ్చాం, రియా అక్కకి కొంచెం ఏమన్నా తెలిసేమోనని అక్కని అడుగుతున్నాము అనగానే అక్క అక్క అన్నప్పుడల్లా ఇద్దరు గుండెలు డంగా డంగా అంటుంటాయన్నమాట. వాడు కూడా తమ్ముడు కూడా ఇప్పుడు ఆరోహి వాళ్ళ సిస్టర్ అక్క, రియాన్ అక్క అంటుంది కాబట్టి వాడు కూడా అక్క అనడం మొదలు పెడతాడనమాట. సరే అని చెప్పి సర్లే రెడీ అయ్యి రండి, కింద రిసెప్షన్లో అడిగితే చెప్తారు కదా, సరదాగా అలా ఒక వెళ్ళొద్దాము అని అని అనుకుంటారనమాట. అనుకున్న తర్వాత రియా సరే అని చెప్పేసి ఇంకా అందరూ రెడీ అయ్యి 6:30 కల్లా రెడీ అయిపోతారు. రెడీ అయిపోయి ఇంకా కింద రిసెప్షన్కి దగ్గరికి వెళ్ళి రియా వెళ్ళి అడుగుతుందనమాట, ఇక్కడ దగ్గరలో చూడటానికి ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయా, సరదాగా పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అని అంటారనమాట. అంటే ఒక్కసారి రిసెప్షనిస్ట్ పిల్లల ఎవరున్నారా అని చూసి పెద్ద పిల్లలే కదా, చిన్న పిల్లలు అంటే దాన్ని బట్టి తను చెప్పొచ్చు అన్నట్టుగా చూస్తే నలుగురు పెద్దవాళ్ళే, 20+ ఉన్న వాళ్ళే, 20 and 20+ అంతా. ఆ అబ్బాయికి 20, మిగతా వాళ్ళు 20, 22, 20, రియా 24, తను 25 ఆరోహి. సో అందరూ అదే 20+ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాబట్టి ఓకే మ్యామ్, ఇక్కడ నుంచి ఒక 5 minutes, ఒక 5 నిమిషాలు మీరు నడుచుకుంటూ వెళ్తే హిల్ రోడ్స్ అని ఫేమస్ విజిటింగ్ ప్లేస్ మేడం డార్జిలింగ్లో. మీకు తిరునాళ్ళలాగా ఉంటుంది, ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ ఉంటాయి, మ్యూజిక్ ఈవెంట్స్ జరుగుతుంటాయి ఆ పక్కనే. అంటే దీన్నే చౌరస్తా అని కూడా అంటారు మేడం. ఒకవైపు షాపింగ్ ఉంటుంది, ఒకవైపు మ్యూజిక్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఒకవైపు స్ట్రీట్ ఫుడ్స్ అమ్ముతూ ఉంటారు. ఇట్లా మొత్తం అంతా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం అక్కడే ఉంటుంది మేడం. మీరు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలే వాక్ అనగానే ఓ అవునా ఓకే అయితే థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చి ఆరోహికి వాళ్ళకి చెప్పుద్దనమాట రియా. చెప్పగానే వావ్ షాపింగా, వెళ్దాం అని హడావిడి చేసుకుంటూ వెళ్దామక్క అని అంటేనే సరే పదండి అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆరోహి వాళ్ళ చెల్లెలు కావాలనే మళ్ళీ ఊరికే రియాని అక్క అంటుంటే ఇంకా రియా వల్ల అవ్వట్లేదు అనమాట. రియా ఏం చేస్తుందంటే ఇద్దరిని ఆపిద్ది, మీరిద్దరు ఒక నిమిషం ఆగండి అని అంటనమాట. అనగానే ఏంటి అనగానే ఆగి అబ్బా మీరు అక్క అనకండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటారనమాట. అనగానే ఆరోహి వాళ్ళ సిస్టర్ అక్క అనొద్దా, మరేమనాలి, ఎందుకు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంటే నాకు ఎవరైనా బయట వాళ్ళు నన్ను అక్క అని పిలవటం నాకు ఇష్టం ఉండదు, మీరు రియాని హ్యాపీగా పిలవచ్చు, మీకు రియాని పిలవడం గౌరవంగా లేదు అనిపిస్తే డాక్టర్ రియా అని పిలవండి, నాకేం ప్రాబ్లం లేదు, బట్ అక్కని మాత్రం పిలవకండి ప్లీజ్ అని అంటదనమాట. అనగానే ఆరోహి వాళ్ళ సిస్టర్కి కొద్దిగా ఎక్కడో అర్థమవుతుంది దట్ అక్క అనొద్దు అని ఎవ్వరూ అనరే, బట్ తను అంటుంది అంటే మా అక్క మీద తనకి ఏమన్నా లైట్గా ఉందేమో అని తను అనుకుంటుంది. కానీ ఆరోహికి ఇంకా అర్థం కాదు, ఆరోహి మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తప్ప. సరే అని చెప్పి ఓకే రియా మేము జస్ట్ రియా అని పిలుస్తాం, డాక్టర్ రియా ఎందుకు, ఫ్రెండ్స్ అంటున్నావుగా అని అంటుందన్నమాట. అంటే ఓకే గుడ్ అని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా రియా ఆరోహిని గమనిస్తూ ఉంటుందన్నమాట, వాళ్ళ సిస్టర్తో తమ్ముడితో ఎలా బిహేవ్ చేస్తాను అన్నట్టుగా. సో వాళ్ళేమో అక్క నాకు ఇది కొనిపెట్టు, అక్క నాకు అది కొనిపెట్టు, నాకు ఇది కావాలి అని గొడవ చేస్తూ ఉంటారు షాపింగ్ చేసేటప్పుడు. అప్పుడు ఆరోహి ఏంటి, డబ్బులు వేస్ట్ చేయడం తనకి ఇష్టం లేదు, అండ్ అడ్డమైన చెత్త అంతా కొనివ్వటానికి కూడా తనకి ఇష్టం లేదు. వాళ్ళేమో కనపడ్డదల్లా కావాలని అడుగుతున్నప్పుడు తను చాలా ఓపికతోటి ఇది నీకు అవసరం లేని వస్తువు, దీంతో నీకేం అవసరం ఉంది, జస్ట్ కొని ఇంట్లో పెడతావే తప్ప దాన్ని తర్వాత వాడను కూడా వాడవు అని వాళ్ళకి నచ్చచెప్పి, వాళ్ళకి నిజంగా ఏదైనా అవసరమైన ప్రోడక్ట్ అంటే వస్తువు అక్కడ ఉంటే కొనిస్తుంది, అవసరం లేనిది ఏదన్నా ఉంటే వాళ్ళకి నచ్చచెప్పి ఇది వేస్ట్ అమ్మా అని చెప్పి పద్ధతిగా వాళ్ళని నొప్పించకుండా
దాన్ని అవాయిడ్ చేస్తుందన్నమాట. అలా వాళ్ళకి కావాల్సినవి కొనిస్తూ, అవసరం లేని మానేస్తూ, వాళ్ళని నొప్పించకుండా ప్రశాంతంగా వాళ్ళతో షాపింగ్ చేస్తూ ఉంటుంది ఆరుహి. ఇదంతా గమనిస్తూ ఆనందపడుతూ ఉంటుంది రియా. తనకి చాలా పేషెన్స్ ఉంది అని చెప్పి. సరే అని చెప్పేసి ఇంకా ఇలా చాలాసేపు షాపింగ్ చేసి కొద్దిసేపు ఆ మ్యూజిక్ ఈవెంట్ని ఎంజాయ్ చేసి అంతా అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా ఫ్లైట్ ఎక్కడానికి. సో అందుకని బాగా అలసిపోతారు అనమాట పిల్లలిద్దరు. సో అక్క బాగా అలసిపోయామక్క, ఇంకా రూమ్కి వెళ్ళిపోదామా అని అంటారనమాట. అనగానే ఆరోహి ఏమంటుందంటే, సరే ఇక్కడ నుంచి రూమ్స్ చాలా దగ్గర, మరి మీరేం తినలేదు కదా అంటే, ఆ అమ్మ కూడా అక్కడ ఏం తినలేదు కదక్క, అమ్మకి మాకు ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని హోటల్లోనే తింటాంలే, మేము వెళ్తాము అని అంటాడనమాట తమ్ముడు. అనగానే సరే అయితే జాగ్రత్తగా వెళ్తారు కదా, మేము ఇక్కడే ఏదైనా తినేసి వస్తాము, కొద్దిసేపు ఇక్కడే స్పెండ్ చేసి అనగానే ఆరోహి వాళ్ళ సిస్టర్ ఓకే ఓకే మీరు ఎంజాయ్ చేయండి, మేము వెళ్తాం, మేము ఎందుకు మధ్యలో అని అంటారనమాట. అనగానే రియా ఏంటి మీ మధ్యలో ఎందుకు, అదేంటి అలా అన్నావు అంటే మీరు పెద్దవాళ్ళు కదా, మీకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి, మీ మధ్యలో మాకెందుకు మాకు బోర్ కొట్టేస్తుందని అంటున్నాను అని అంటదనమాట. అనగానే ఓహో అలానా, ఓకే ఓకే అని చెప్పగానే సరే అయితే మీరు మెల్లగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళండి, హోటల్కి రీచ్ కాగానే నాకు ఫోన్ చేయండి అని ఆరోహి అంటదనమాట. సరే అక్క అని చెప్పి వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత హోటల్కి రీచ్ కాగానే అక్క మేము వచ్చేసాము, మేము డిన్నర్ ఆర్డర్ చేసుకుంటాంలే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది వాళ్ళ చెల్లెలు. అంటే సరే అని చెప్పి తను కూడా ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు సరదాగా స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.